నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను కావ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశంలో రాజ్యాంగమే సర్వోన్నతమైనదన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థలు సమానమేనన్న జస్టిస్ బిఆర్ గవాయ్. నేటి నుంచి ఏపీ సెట్ పరీక్షలు. 1 నిమిషం ఆలస్యమైన అనుమతించబోమన్న అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న తిరంగా ర్యాలీలు. పాకిస్తాన్ క్షిపణులను రెప్పపాటులో కూల్చేసిన భారత సైన్యం. ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి కొత్త వీడియో విడుదల. ఈ నెల 25న మన్ కీ బాత్ కార్యక్రమం ఆదివారం ఉదయం 11 గంటలకు. వార్తల్లోని వివరాలు చూద్దాం. దేశంలో భారత రాజ్యాంగం మాత్రమే సర్వోన్నతమైనదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో కీలక మూల స్తంభాలైన శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థలు 3 సమానమేనన్నారు. ఇవి ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని, పరస్పరం గౌరవించుకోవాలని స్పష్టం చేశారు. ఈ నెల 14న 52వ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రమాణం చేసిన ఆయన తొలిసారి ఆదివారం ముంబైకి వచ్చారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర, గోవా బార్ కౌన్సిల్ ఆయన్ను ఘనంగా సత్కరించింది. రాష్ట్ర న్యాయవాదుల సదస్సు కూడా నిర్వహించింది. ఈ సందర్భంగా జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ రాజ్యాంగం సర్వోన్నత అధికారం, చట్టపాలన, న్యాయ వ్యవస్థకున్న స్వేచ్ఛ వంటి వాటిని రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంట్ సవరించటం గానీ రద్దు చేయటం కానీ చేయజాలదని పేర్కొన్నారు. కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏపీ సెట్ 2025 పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం 3,62,448 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇంజనీరింగ్కు 2,80,612 మంది, అగ్రికల్చర్ ఫార్మసీకి 81,836 మంది, 2 పరీక్షలకు 912 మంది దరఖాస్తు చేసుకున్నారు. మన రాష్ట్రంలో 143, తెలంగాణలోని హైదరాబాద్ 2 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2 సెషన్లలో ఆన్లైన్లో పరీక్షలు జరుగుతాయి. హాల్ టికెట్తో పాటు ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని నిర్వాహకులు సూచించారు. పరీక్ష కేంద్రంలోకి గంటన్నర ముందుగానే ప్రవేశం కల్పిస్తారు. 1 నిమిషం ఆలస్యంగా హాజరైనా అనుమతించబోమని అధికారులు తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ మెరుపు దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారు. దీంతో పాకిస్తాన్ భారత్పై ఎదురు దాడులకు దిగింది. ఈ నేపథ్యంలో వెంటనే స్పందించిన భారత సైన్యం, వైమానిక దళాలు, S-400 ఆకాష్ తదితర గగనతల రక్షణ వ్యవస్థలు అద్భుత రీతిలో వాటిని నేలమట్టం చేశాయి. పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులను రెప్పపాటు కాలంలో ఎక్కడికక్కడే కూల్చేశాయి. ఈ క్రమంలో తాజాగా పాకిస్తాన్ క్షిపణులను భారత వైమానిక దళం ఎలా కూల్చివేసిందో తెలిసేలా సంబంధిత వీడియోను వెస్టర్న్ కమాండ్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసింది. అగ్నిగోడల భారత ఆర్మీ శత్రు దేశపు మిసైళ్లను కూల్చిందని వెస్టర్న్ కమాండ్ పేర్కొంది. పరిశోధనా సంస్థ ఇస్రో తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఆదివారం ఉదయం చేపట్టిన PSLV C-61 ప్రయోగం విఫలమైంది. 2 దశలు బాగానే ఉన్నప్పటికీ 3వ దశలో సాంకేతిక లోపం తలెత్తి ప్రయోగం మధ్యలోనే ఆగిపోయింది. దీనికి సంబంధించి ఇస్రో చైర్మన్ వి నారాయణన్ వివరాలను వెల్లడించారు. By the PSLV EOS-09 on its second stage separated. Good morning, friends. We attempted a launch of PSLV C-61 vehicle. The vehicle is a 4-stage vehicle. First 2 stages performed as expected, and during the 3rd stage, it's a solid motor system. They just see observation on the motor pressure. There was a fall in the chamber pressure of the motor piece, and the mission could not be accomplished. We are studying the
entire performance. We shall come. రాష్ట్రంలో క్రీడా అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎంతగానో కృషి చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లాలో 4 రోజుల పాటు నిర్వహించిన 10వ సబ్ జూనియర్స్ అంతర్ జిల్లా అండర్ 13 బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. ఈ పోటీలకు రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాలకు చెందిన బాలబాలికలు పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. తుది పోటీలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న శాప్ చైర్మన్ రవికుమార్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విజయవంతంగా పోటీలు నిర్వహిస్తూ మంచి క్రీడాకారులను వెలికితీస్తున్నామన్నారు. రాణించాలనే పరిస్థితి ఈ రోజు ఉంది. దాంతో పాటు ఒకటే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్ గా మార్చాలి, తద్వారా పిల్లలు క్రీడల్లో రాణించాలి, ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి, మంచి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, దాంతో పాటు వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈరోజు స్పోర్ట్స్ పాలసీని కూడా ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగా చూస్తే గత 40 సంవత్సరాల నుంచి క్రీడాకారులు ఒక కోరిక కోరుతూనే ఉన్నారు. వితౌట్ ఎగ్జామ్తో క్రీడాకారులకు మాకు ఉద్యోగ భద్రత కల్పించమని అడుగుతున్నారు. అయితే ఈసారి చంద్రబాబు నాయుడు గారు దాని కింద వితౌట్ ఎగ్జామ్తో జీవో నెంబర్ 4 కూడా తీసుకొని రావడం జరిగింది. దాని ద్వారా ఈరోజు డిఎస్సిలో కూడా 421 పోస్టులు వితౌట్ ఎగ్జామ్తో. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మంగళపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ను సాధించారు. గణితంలో పై ఆధారిత ప్రశ్నలను అత్యంత వేగంగా పరిష్కరించి ఈ రికార్డును సాధించారు. లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ను సాధించిన అనంతరం వారు జిల్లా కలెక్టర్ను కలిశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు గణిత ఉపాధ్యాయుడు హెచ్ అరుణశివ ప్రసాద్ దూరదర్శన్తో మాట్లాడుతూ పై ఆధారిత ప్రశ్నలను ఎలా పరిష్కరించింది వివరించారు. జయసింహ లాంటి గారి మేధావులు, జయసింహ గారు అద్భుతమైన వ్యక్తి, ఆయన మెమరీ పవర్ చాలా సూపర్. అలాంటి వ్యక్తులు చేసే పని మా పిల్లలు చేస్తున్నా గుర్తింపుకు నోచుకోలేదు. అందుకే ఏం చేస్తే ఆలోచిస్తుందని నేను పై విలువలపై ప్రయోగాలు చేద్దామనుకుని ఒక్కొక్కరికి 1000 డెసిమల్స్ టార్గెట్ ఇచ్చాను. వారు ముగ్గురు 1000 డెసిమల్స్ చెప్పున 3000 డెసిమల్స్ చెప్పారు. ఒక అమ్మాయి 600 డెసిమల్స్ చెప్పింది. ఈ విధంగా 4 విద్యార్థులు 3600 డెసిమల్స్ చెప్పడం వల్ల లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో పేరు సాధించడము చాలా గర్వకారణంగా ఉంది. దీని ద్వారా ఎంతో మంది పిల్లలతో ప్రయోగాలు చేయాలని చెప్పి భావిస్తున్నాను. గణిత ప్రజ్ఞాధారణ అనే ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేశారు. గణిత ప్రజ్ఞాధారణ అంటే 2 డిజిట్ నెంబర్స్ని మాకు ఇచ్చి అవి చూడకుండా గుర్తుపెట్టుకొని అవి ఫస్ట్ టు లాస్ట్ టు ఫస్ట్, మిడిల్ నెంబర్స్ ఇంటూ 5తో మల్టిప్లై చేసి ఇంటూ 25తో మల్టిప్లై చేసి చెప్పడం. నాకు 25తో మల్టిప్లికేషన్ ఇచ్చేవారు. అది టైం బేసిస్ మీద నాకు దొరికేది కాదు, కానీ కొన్ని ప్రోగ్రామ్స్లో మొత్తం చెప్పడానికి వీలయ్యింది. ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ 30 నెంబర్స్తో స్టార్ట్ అయ్యి అది 50 నెంబర్స్, 75 నెంబర్స్, 100 నెంబర్స్గా ఎదిగింది. దీని తర్వాత ఒకరోజు సార్ వచ్చి నా దగ్గర పై వాల్యూ 1000 డెసిమల్స్ నేర్చుకోవాలని చెప్పారు. ఫస్ట్ కష్టంగా అనిపించినా మళ్ళీ ప్రయత్నించాను. నాకు 3 అవర్స్ పట్టింది 1000 డెసిమల్స్ నేర్చుకోవడానికి. ఇది విజయం కాలేజ్లో రికార్డ్ చేశాము. ఇది గుర్తించిన లండన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు లండన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో మాకు చోటిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆపరేషన్ సింధూర్ ద్వారా దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి మండలంలోని సోమసుందరపాలెంలో ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ సాధించిన విజయానికి చిహ్నంగా తుక్కు ఇనుముతో కాటూరి కళాకారులు రూపొందించిన భరతమాత విగ్రహం, పట్టాభిషిక్తుడైన ఛత్రపతి శివాజీ విగ్రహం, జాతీయ పతాకం, వీర జవాన్ మురళీనాయక్ విగ్రహాన్ని కళాత్మకంగా రూపొందించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆయా విగ్రహాలను ఆవిష్కరించారు. దేశ రక్షణ కోసం పోరాడుతున్న మన సైనికులకి మనందరం కూడా ఒక ఉత్సాహం నింపేటట్టు, ఒక భరోసా నింపేటట్టు, దేశం మొత్తం కదిలొచ్చింది మీతో పాటు, మీరు చేస్తున్న కార్యక్రమాలని మేము సమర్థించే విధంగా, మేము గౌరవించుకునే విధంగా, ప్రతి పౌరులో కలిగే విధంగా మన వీర జవాన్లు అద్భుతంగా చేశారు. తెనాల్లో ఉన్న కళాకారులు వాళ్ళకున్న టాలెంట్ని దేశవ్యాప్తంగా తెలిసే విధంగా ఛత్రపతి శివాజీ గారి విగ్రహం, జాతీయ జెండా ఎంతో అద్భుతంగా చేశారు. చాలామంది మనం ఉపన్యాసాల ద్వారానో లేకపోతే తిరంగ యాత్ర అని అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా గత 15 రోజుల నుంచి చేస్తూనే ఉన్నాం. మనసులో ఉన్న భావన, దేశభక్తి, 10 మందిలో ఆ భావన వచ్చే విధంగా ఆయన చేసిన ప్రయత్నం చాలా అద్భుతంగా.
కర్నూలు జిల్లా బనవాసిలోని పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయానికి చెందిన 10వ తరగతి విద్యార్థులు సీబీఎస్ఈ పరీక్షల్లో 100% ఫలితాలు సాధించారు. అదేవిధంగా తొలి 3 ర్యాంకులు దక్కించుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయం ప్రిన్సిపల్ ఈ పద్మావతి దూరదర్శన్తో మాట్లాడుతూ నిరంతర సాధనతోనే ఈ విజయం దక్కిందన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులు మాట్లాడుతూ ప్రిన్సిపల్, ఉపాధ్యాయుల సహకారం, వారి దిశానిర్దేశంతోనే తాము ఫలితాలు సాధించినట్లు తెలిపారు. చేయడం జరిగింది. సిబిఎస్ఈ రిజల్ట్ రిలీజ్ చేసిన తర్వాత రిజల్ట్ చూసిన తర్వాత ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ పర్టికులర్లీ 10th క్లాస్లో గర్ల్స్కి రావడం జరిగింది. ఫస్ట్ ర్యాంక్ రవిత్రయణి అమ్మాయి 500 మార్క్స్కి 488 మార్క్స్ వచ్చినాయి. నిజంగా గర్ల్స్ ఇంత చక్కగా చదివి డిసిప్లైన్గా ఉండి మంచి మార్క్స్ తెచ్చుకున్నందుకు, మన విద్యాలయకి మంచి పేరు తీసుకొచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. కంగ్రాచులేషన్స్ టు రవిత్రయణి. అలాగే మన 12th క్లాస్ రిజల్ట్ చూస్తే 100% పాస్ పర్సంటేజ్, అలాగే 10th క్లాస్ కూడాను 100% రిజల్ట్ వచ్చింది, పాస్ పర్సంటేజ్, ఫెయిల్యూర్స్ ఎవరూ రాలేదు. సో 12th క్లాస్లో దీప్తి అనే అమ్మాయికి ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. 500 మార్క్స్కి 462 మార్క్స్ అమ్మాయికి వచ్చినాయి. వీళ్ళు ఎంతో కష్టపడి మన విద్యాలయాల్లో చదువుకున్నారు. 6th క్లాస్ నుంచి. ఆపరేషన్ సింధూర్ విజయానికి ప్రతీకగా రాష్ట్ర వ్యాప్తంగా తిరంగా ర్యాలీలు కొనసాగుతున్నాయి. ఆదివారం సాయంత్రం పలు జిల్లాల్లో నిర్వహించిన ర్యాలీల్లో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, వాలంటీర్లు పాల్గొన్నారు. భారత సైన్యం కృషిని ప్రశంసించారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆపరేషన్ సింధూర్ విజయానికి బాసటగా నిలిచిన వీర జవాన్ల సాహసాలు మరువలేనివని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో ఆదివారం సాయంత్రం జరిగిన తిరంగా ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉగ్రవాదుల అంతమే భారత్ పంతమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగపల్లి శేషారావు, మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సారథ్యంలో అమరులైన సైనికులకు నివాళులు అర్పిస్తూ ఆదివారం రాత్రి తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఆత్మకూరు పట్టణం మున్సిపల్ కార్యాలయం వద్ద మంత్రి ఆనం జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. సుమారు 150 అడుగుల జాతీయ జెండాను చేతబట్టి భరతమాతను కీర్తిస్తూ సైనికులకు వందనాలు సమర్పిస్తూ 2 కిలోమీటర్ల మేర ఈ ర్యాలీ నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ పాల్గొన్నారు. విద్యార్థులు భారీ త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని జవాన్ల త్యాగాలను కొనియాడారు. ఈ ర్యాలీ పీవీఆర్ ఫంక్షన్ హాల్ వద్ద ప్రారంభమై జయమాని సర్కిల్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో వీర జవాన్లకు సంఘీభావం తెలుపుతూ తిరంగా ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఆదివారం సాయంత్రం తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సూళ్లూరుపేట శాసనసభ్యులు డాక్టర్ నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. స్థానిక వినాయక స్వామి గుడి సెంటర్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు భారీ జాతీయ పతాకంతో ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని పేర్కొన్నారు. సాయుధ దళాల పోరాటం గర్వంగా ఉందని, వారి పరాక్రమానికి, ఖచ్చితమైన లక్ష్యానికి సెల్యూట్ చేస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. నాగ్పూర్లో నిన్న జరిగిన వ్యవసాయ సదస్సులో ఆయన మాట్లాడుతూ సమిష్టి కృషితో వ్యవసాయ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. లక్ష్యాలను నిర్దేశించుకుంటే వ్యవసాయంలో అద్భుతాలు సాధ్యమవుతాయన్నారు. और इस देश को आगे बढ़ाने के लिए हमारे प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी प्राण प्रण से जुटे हुए हैं. उनका लक्ष्य है एक वैभवशाली भारत, एक गौरवशाली भारत, एक संपन्न भारत, एक समृद्ध भारत और एक शक्तिशाली भारत का निर्माण, विकसित भारत का निर्माण. और भारत शक्तिशाली ये तो अभी आपने देख ही लिया है. हम अपनी तरफ से कभी किसी को छेड़ते नहीं हैं, लेकिन किसी ने अगर हमें छेड़ा तो उसे हम छोड़ते नहीं हैं. हमें अपनी सेनाओं पर गर्व है. सेना के शौर्य को प्रणाम करता हूं, उनके अचूक निशाने को प्रणाम करता हूं
और अपने नेतृत्व की सटीक रणनीति को भी प्रणाम करता हूं। खेती में काम करने वाले खेती के लिए केंद्र सरकार, राज्य सरकार, ICAR जिसमें 16,000 वैज्ञानिक हैं, 113 हमारे अलग अलग कृषि अनुसंधान परिषद के अलग अलग इंस्टीट्यूट है, अलग अलग संस्थाएं, जिनमें से 11 तो महाराष्ट्र का ही है। अलग अलग संस्थाएं अपने अपने ढंग से काम कर रही है, कोई दाईं तरफ कोई बाईं तरफ। मेरे मन में यह विचार आया कृषि मंत्री के रूप में कि शिवराज, अगर इन सब संस्थाओं को जोड़ दिया जाए, इनका लक्ष्य तय कर दिया जाए, लक्ष्य प्राप्ति का रोड मैप बना दिया जाए और उस पर पूरी मेहनत से चला जाए तो चमत्कार किया जा सकता है। खेती में चमत्कार किया जा सकता है। వార్తల్లో చిన్న విరామం. ఆగు, ఏంటిది? అసలైన నోట్ బ్రో, ఇది చిరిగింది. ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. వావ్, కొత్త నోట్ ఇస్తారా? అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు. ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. తిరిగి స్వాగతం. ఆపరేషన్ సింధూర్ విజయానికి ప్రతీకగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వానికి త్రివిధ దళాలకు మద్దతుగా నిన్న విశాఖ సముద్ర తీరంలో నిర్వహించిన తిరంగా ర్యాలీని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఉగ్రవాదులు చేసిన దాడికి భారత్ ధీటుగా సమాధానమిచ్చిందని అన్నారు. కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలన్నింటినీ కూడా ధ్వంసం చేసి ఈవోకోలో ఉన్నటువంటి ఉగ్రవాదులందరినీ కూడా చేసినటువంటి పరిస్థితి ఇవాళ మనంతా కూడా అంతేకాదు భారతదేశానికి ప్రపంచ దేశాలు యావత్తు కూడా పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చేటువంటి విషయం కూడా ఈ సందర్భంగా మనం గ్రహించాలి. దాదాపు 95% దేశాలు ఇవాళ భారతదేశానికి మద్దతుగా నిలబడి, అంతేకాదు ఏదైతే భారతదేశం యొక్క ఆయుధ సంపత్తి రక్షణ వ్యవస్థ ఇవాళ ప్రపంచ దేశాలకు తెలిసినటువంటి సందర్భం. చైనా, టర్కీల నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు దిగుమతి చేస్తున్నటువంటి పాకిస్తాన్, నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ప్రతి ఒక్క చర్య కూడా ఇవాళ ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఒక అత్యుత్తమ. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కార్మికులు ఉపాధి పొందుతున్నారని ఏలూరు జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు కెవి సుబ్బారావు తెలిపారు. ఏలూరులో నిన్న ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం శ్రామికుల వేతనాన్ని ఒక రోజుకు 307 రూపాయలుగా పెంచిందని తెలిపారు. ఏలూరు జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సక్రమంగా జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ సంవత్సరం 1,20,00,000 పందినాలు ప్రాతిపదికగా ఎంచుకున్నాం. ఆ మార్గంలోనే ముందుకెళ్తున్నాం. ఈ సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం మనకు ప్రస్తుతానికి ఉన్న 300 రూపాయల నుంచి మరి దినసరి వేతనాన్ని 307 రూపాయలకి పెంచింది. ఆ కోణం మహానాడు నిర్వహణకు ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ పరిధిలోని పెద్దాపురం వద్ద 120 ఎకరాల్లో మహానాడుకు ఏర్పాట్ల పనులు జరుగుతున్నాయన్నారు. నిన్న ఆయన పలువురు మంత్రులతో కలిసి మహానాడు పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కడప జిల్లాలో మొదటిసారి మహానాడు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 3 రోజుల పాటు జరిగే మహానాడు విజయవంతంకై పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేస్తున్నట్లు వివరించారు. ఈ 13 కమిటీకి సంబంధించినటువంటి పెద్దలందరితో కూడా మాట్లాడుకుని వారిచ్చినటువంటి సూచనలు, సలహాలు అన్ని కూడా క్రోడీకరించుకొని ఒక ఆలోచనకు రావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ ఇక్కడ అందరి యొక్క అభిప్రాయం ఏంటంటే కడపలో నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్న విధంగా మహానాడు నిర్వహించాలని చెప్పేసి ప్రతి ఒక్క నాయకుడు కూడా చెప్పడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మొదటి 2 రోజులు ప్రతినిధులు మీటింగ్ ఉంటుంది, ప్రతినిధుల సభ అంటాం. ఈ సభలో
ఆపరేషన్ సింధూర్ విజయానికి ప్రతీకగా భారత సైనికులకు మద్దతుగా దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు, మాజీ సైనికులు, విద్యార్థులు ఈ ర్యాలీల్లో వందల సంఖ్యలో పాల్గొని దేశ సైన్యానికి మద్దతు తెలుపుతున్నారు. ఉగ్రవాదానికి మద్దతు పలికే దేశాలకు ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశం గట్టి సంకేతాలు పంపించిందని పలువురు వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో తిరంగా శౌర్య సమ్మాన్ యాత్ర జరిగింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ యాత్రలో పాల్గొన్నారు. గుజరాత్లోని బనస్కాంతలో గ్రాండ్ త్రివర్ణ యాత్ర నిర్వహించారు. పలువురు ప్రజా ప్రతినిధులతో పాటు వేలాది మంది ఈ యాత్రలో పాల్గొన్నారు. నైరుతి రుతుపవనాలు మరో 10 రోజుల్లో కేరళను తాకనున్నాయని వాతావరణ శాఖ ఐఎండీ వెల్లడించింది. వాస్తవానికి ఇవి ఈ నెల 22న అండమాన్ను, 26న శ్రీలంకను తాకొచ్చని భావించినా అందుకు 10 రోజుల ముందుగానే శ్రీలంకలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం శ్రీలంక, అండమాన్లో విస్తరించాయి. తాజాగా ఈ నెల 27 నాటికి కేరళను తాకే అవకాశం కనిపిస్తుందని ఐఎండీ వెల్లడించింది. రాబోయే 2 రోజుల్లో మరింత వేగంగా కదలటానికి అనుకూల పరిస్థితులున్నాయని చెప్పింది. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్న ఈ తరుణంలో ఓ నది మాత్రం వాటికి జీవం పోస్తుంది. అదే చంబల్ నది. చంబల్ నది జలచరాలకు జీవనాధారంగా మారటమే కాకుండా ప్రకృతి సంపదను మన భవిష్యత్ తరాలకు పదిలంగా అందజేస్తుంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి 3 రాష్ట్రాల్లో విస్తరించి ఉంది జాతీయ చంబల్ అభయారణ్య ప్రాంతం. ఈ అభయారణ్యంలో ఈ ఏడాది నిర్వహించిన జలజీవుల గణన ఫలితాలు సానుకూలంగా కనిపించాయి. ఈ నదిలో జలచరాల జాతికి చెందిన ఘరియల్ మొసళ్ళు, నది డాల్ఫిన్లు, ఇండియన్ స్కీమర్ అనే అరుదైన పక్షి జాతుల్లో పెరుగుదల కనిపించింది. మధ్యప్రదేశ్ షోపూర్ ప్రాంతం నుండి ఉత్తరప్రదేశ్ పచ్చనద వరకు సుమారు 300 కిలోమీటర్ల పొడవు నది ప్రాంతంలో జలజీవుల గణన నిర్వహించారు. ఈ గణనలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వన్యప్రాణి శాఖలు, ఘడియల్ అభయారణ్య పరిరక్షణ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, దేశంలోని అనేక విశ్వవిద్యాలయాల పరిశోధకులు పాల్గొన్నారు. ఆసియా ఖండంలోని కాలుష్యరహిత నదిగా చంబల్కు గుర్తింపు లభించగా ఘడియల్ మొసళ్ళు, నది డాల్ఫిన్, ఇండియన్ స్కీమర్ వంటి అంతరించిపోతున్న జీవాల రక్షణకు చంబల్ మార్గదర్శిగా మారింది. ఈ నది ప్రాంతంలో పక్షుల వలసలు విశేషంగా ఉంటాయి. ప్రతి సంవత్సరం అక్టోబర్ నుండి ఏప్రిల్ మొదటి వారం వరకు ప్రపంచంలోని 250కు పైగా పక్షుల జాతులు చంబల్ నదిలో సందర్శనకు వస్తూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 122వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలను అయితే 1800117800 నెంబర్కు ఈ నెల 23వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ
1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కి వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.